ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? మంచిగా మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లెట్స్ మీ నో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక మరి ఫైనల్లీ బలోచిస్తాన్ అయితే సపరేట్ కంట్రీగా అయితే అనౌన్స్మెంట్ అయితే అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారంటే మాత్రం ఇండిపెండెన్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మరి ఈ యొక్క ఇండిపెండెన్స్ ఎట్లా జరిగింది, ఏం కథ అని చెప్పేసి అంటే మాత్రం సింపుల్, మన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఈ యొక్క బలోచిస్తాన్ ఏర్పడడం కోసం చాలా వరకు చాలా రకాలుగా హెల్ప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక వేరే లెవెల్లో అయితే బలోచిస్తాన్ వాళ్ళు అయితే ఆడుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో దొల్ల కొట్టేశారు అనమాట. మన ఆపరేషన్ సింధూర్ అనేది ఎన్ని రోజులు జరిగారో అన్ని రోజులు కూడా పాకిస్తాన్ సైనికులన్నీ కుక్కను కొట్టినట్టు కొట్టిరు. నెక్స్ట్ లెవెల్లో వేసుకున్నారు అనమాట. ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటని చెప్పానా, మరి వీళ్ళు చేసినటువంటి పనికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక కరాచీ పోర్టుకు సంబంధించినటువంటి వీళ్ళు ఏదైతే రోడ్వే ఉంటుందో దాన్ని అది అడ్డుకొని కంప్లీట్గా మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ నుంచి వెళ్ళి సరుకులు కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తం అన్నిటిని కూడా బంద్ చేయండి, మాకు పాకిస్తాన్కు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ గనక ఇటువంటి ట్రేడ్ కావచ్చు ఇంకోటి కనుక జరిగినట్లయితే మీకు సుక్కలు చూపిస్తాం, మీకు బలోచిస్తానంటే ఏందో చూపిస్తాం. నెక్స్ట్ లెవెల్లో చేసిరు, అదే వాళ్ళైతే చేసి చూపించారు. ఆ రోజు ఆ ట్రైన్ హైజాక్ కావచ్చు, నిన్నటి దాకా మనం చూసుకున్నట్టయితే మన ఆపరేషన్ సింధూర్కి సహకరించినటువంటి ఈ బలోచ్ వీరులు కావచ్చు, వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్లో అయితే వీళ్ళైతే పాకిస్తాన్ అయితే విడిపోయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఫ్రీడమ్ని అయితే పొందేసారు. వీళ్ళకి హ్యాపీ ఇండిపెండెన్స్ టు బలోచిస్తాన్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను నేనైతే. కానీ ఇక్కడ ఒక పెద్ద చిక్కేంది, అదేందని చెప్పేసి మాట్లాడుకోపోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు ఒక లెటర్ అయితే రాయడం అయితే జరిగింది. వాళ్ళు 3 డిమాండ్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఒక సపరేట్ కంట్రీగా గుర్తించాలి. సెకండ్ వన్, మా ఒక ఎంబసీ బలోచిస్తాన్ ఎంబసీని ఢిల్లీలో ఓపెన్ చేయాలి. అంటే లైక్ ఒక ఎంబసీ, అందులోకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు, లేకపోతే అది ఇది ఉంటాయి కదా కరెన్సీ, అది ఒకటి ఇది ఒకటి అన్ని లట్టు పొట్టు అవన్నిటిని కూడా చూసుకోవాలని చెప్పేసి ఎంబసీని అయితే ఒకటి ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇంకా మరి థర్డ్ వన్, మళ్ళీ మా వైపు గనక పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసినట్లయితే మీ యొక్క ఇండియన్ ఆర్మీని మాకు పంపించాల్సిందిగా కోరుచున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు డిమాండ్ చేశారు, అది వాళ్ళు తీసుకొని రావాల్సిందే, మాకు పంపించాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశారు అనమాట. ఇక మరి చూసుకోరు మరి. ఒకవేళ కనుక పాకిస్తాన్ బలోచిస్తాన్కి ఎట్టాటెడ్ అటు అడుగు పెట్టిందా, పాకిస్తాన్ పని అయిపోయినట్టే. వేరే లెవెల్ ఉంటుంది మరి కథ. నెక్స్ట్ లెవెల్ ఆ ఒక ఇన్నింగ్స్ అన్నది వేరే లెవెల్ ఉంటుంది మరి. మరి T20లో ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్లో అది వస్తుంది కదా. మరి ఇప్పుడు కూడా అదే రాబోతుందని చెప్పేసి తెలుసుకోవచ్చు. సెట్టింగ్ ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది కదా. మరి అట్లా ఉంటుంది మరి కథ. బలోచిస్తాన్ అయితే ఫ్రీడమ్ అయితే పొందేసింది. ఇక మరి మనకి యుఎన్ఎస్ అదే మనకు చూసుకున్నట్లయితే యునైటెడ్ అదే దాన్ని ఏమంటారు ఐక్యరాజ్య సమితికి దగ్గరికి పోయి మమ్మల్ని సపరేట్ కంట్రీగా గుర్తించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఒకటి అర్థం కానిది ఏంటి అని అంటే మాత్రం చైనా ఉంది కదా, చైనా అది ఐక్యరాజ్య సమితిలో ఉన్నది కాబట్టి చైనా అబ్జెక్షన్ చెప్తుంది, కంపల్సరీ అబ్జెక్షన్ అనేది చెప్తుంది. ఎందుకంటే మాత్రం ఒక పెద్దన్నగా ఉంది కాబట్టి చైనా కంపల్సరీ అబ్జెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే మాత్రం పాకిస్తాన్ ఉంది కదా, దానికి సపోర్ట్గా ఈ పాకిస్తానోడు అది వద్దు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆపుతారు. ఇక్కడ వాళ్ళు చాలా నష్టపోయే ఛాన్సెస్ అనే ఉంది. కానీ బలోచిస్తాన్ నష్టానికి వీళ్ళకి ప్రతిఫలం దక్కిందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇంకా ఒక్క మెట్టు ఎక్కిర్రు అనుకోండి, వాళ్ళు అయిపోతారు, వాళ్ళకి ఫ్రీడమ్ దొరికేస్తుంది. మరి ఇంకా కొంతమంది అంటున్నటువంటి ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇందులో 2 భాగాలుగా అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి బలోచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, ఇంకోటి బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి ఈ 2 అయితే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకళ్ళు చెప్తున్న ముచ్చట ఏంటంటే, అందులో ఎవరు చెప్పారని నాకైతే ఐడియా లేదు, కానీ ఒకళ్ళు చెప్తుంది ఏంటంటే సపరేట్ కంట్రీగా మమ్మల్ని గుర్తించాలి అని చెప్పి చెప్తున్నారు. రెండో వైపు కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇండియాలో మనం అయితే కలవాలి అని చెప్పేసి అంటున్నారు. బై ఒకవేళ కనుక బలోచిస్తాన్ ఇండియాలో కనుక కలిసింది అనుకోండి, పాకిస్తాన్కు ఉంటుంది నా తీరు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది బై. అటు ఆఫ్ఘనిస్తాన్ మనతో కలుస్తుంది, బార్డర్ మనతో షేర్ చేసుకుంటుంది, ఇటు
మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ అంటే లైక్ పాకిస్తాన్కు థ్రెట్ ఉంటుంది ఇక్కడ. అంటే లైక్ ఇప్పుడు మనకి బలోచిస్తాన్లో వనరులు అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇక్కడ మనకి లైక్ ట్రేడ్స్ అనేవి జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది బలోచిస్తాన్కి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ పోర్ట్ సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్రీ యాక్సెస్ అనేది దొరుకుతుంది. అది ఇంకా చాలా పోర్ట్స్ అనేవి యాక్సెస్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇండియన్కి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సపరేట్ కంట్రీగానే వదిలేస్తా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అది కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. సపరేట్ కంట్రీగానే వాళ్ళని అయితే ముందైతే చెప్పేస్తారు. కానీ అది అంటే లైక్ బలోచిస్తాన్ మన ఇండియాలో కలుపుకోవడం అనేది చాలా వరకు కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే మాత్రం జియో పొలిటికల్గా చాలా వరకు చాలా రకాలుగా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. జస్ట్ మన ముందు ఇక్కడికి అమెరికా వచ్చి కూర్చుంటారనమాట. మీరు కనుక అది మీతో కలుపుకుంటారంటే మీకు ట్రేడ్ బంద్ చేస్తాం, మీకు ఇంకోటి బంద్ చేస్తాం అని చెప్పేసి అంటుంది. అమెరికాతో ఉన్నది లొల్లి. అది దానంతా డబుల్ గేమ్స్ అయితే ఎవరు ఆర్డర్ 100% చెప్తున్నా. అమెరికా ఈజ్ డబుల్ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది, వేరే లెవెల్ ఉంటుంది. దాని గురించి ఒక సపరేట్ వీడియో ఏమంటే చేస్తా, అమెరికా డబుల్ గేమ్ ఎట్లా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. లెట్స్ కింద కామెంట్ అయితే చేసేసేయండి. మరి బలోచిస్తాన్ అయితే సపరేట్ కంట్రీకి అయితే మారిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన ఆపరేషన్ సింధూర్ చాలా చాలా సక్సెస్ఫుల్గా మనం చేసే దాని ద్వారా ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా ఇండియన్ ఆర్మీతోని ఒక ఫైట్లో మునిగిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బలోచిస్తాన్ బార్డర్ దగ్గర, అదేవిధంగా ఈ కరాచీ పోర్టుకు సంబంధించినటువంటి ఒక రోడ్డు దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ ఆర్మీ అనేది లేదు. అంటే లైక్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, అది ఇది కావచ్చు అయితే ఫ్రీగా జరుగుతూ ఉంటుంది. ఆర్మీ అనేది మొత్తం కూడా మన ఆపరేషన్ సింధూర్లో బిజీగా ఉంది. మరి ఇక్కడ ఆర్మీ అనే వాళ్ళు ఉన్నారు, కానీ అంతంత మాత్రాన్ని. ఇప్పుడు ఏమైంది, బలోచిస్తాన్కి ఫ్రీ అయిపోయింది. ఆర్మీ వాళ్ళని చెక్కేశారు, గట్టిగా చెక్కేశారు. వాళ్ళైతే ఒక 2-3 ఊర్లను సాధనం చేసుకొని ఇప్పుడైతే బలోచిస్తాన్ వాళ్ళైతే ఒక మంచి కంట్రీగా అయితే ఎదిగిపోతారు అని చెప్పేసి అనుకుందాం. పాకిస్తాన్ కంటే దరిద్రంలో ఉంటుంది, పాకిస్తాన్తో ఉంది కాబట్టి ఒక దరిద్రం అనేది దీనికి కూడా ఉంటుంది. కానీ వీళ్ళైతే ఎదుగుతారు 100% చెప్తున్నాను. ఎందుకంటే మాత్రం రిసోర్సెస్ అనేవి ఇక్కడ చాలా ఉంటాయి. 100% చెప్తున్నా. వీళ్ళకు సీ సపోర్ట్ కూడా ఉంది, వీళ్ళకు పోర్టులు కూడా ఉన్నాయి, సీ పోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా వరకు ఎదిగే ఛాన్స్ అనేది ఉంటుంది. వాటన్నిటిని కూడా వాడుకొని పాకిస్తాను దందా చేసింది. ఈరోజు బలోచిస్తాన్ విడిపోయింది కాబట్టి బలోచిస్తాన్ ఒక రేంజ్కు ఎదిగే ఛాన్స్ అనేది ఇప్పటి నుంచి కొనసాగుతాయి. కానీ ఒక సపరేట్ కంట్రీగా ఏర్పడితే అంటే మనకి ఒక ఐక్యరాజ్య సమితి ఒప్పుకుంటే సపరేట్ కంట్రీగా ఏర్పడితే అంటే వీళ్ళైతే స్వతంత్రం పొందేశారు. కానీ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దాన్ని ఆమోదం అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమోదం లేనిది సపరేట్ కంట్రీ అయితే మన ఈ వరల్డ్ మ్యాప్లో చూడలేం. అది 100% చెప్తున్నా. అట్లా ఉంటుంది మరి కథ. కొన్ని సోర్సెస్ కొన్ని ద్వారా మనకి అందిపుచ్చుకున్నటువంటి ముచ్చట అనమాట. మరి ఒప్పుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ కనుక ఒప్పుకోవాలని చెప్పేసి కోరుకుందాం 100% చెప్తున్నా. ఒప్పుకోవాలి, ఐక్యరాజ్య సమితి వీళ్ళని సపరేట్ కంట్రీగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి 100% చెప్తున్నా. ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నాను నేను. ఐక్యరాజ్య సమితి ఒకవేళ కనుక మన వీడియో చూడరు కానీ ఒకవేళ కనుక థింకింగ్ కనుక వస్తే మాత్రం ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి అంటాను నేనైతే. చైనా కూడా ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి అంటాను నేను. ఎందుకంటే మాత్రం పాకిస్తాన్తో కట్ చేసి ఈ వీళ్ళతో బలోచిస్తాన్తో అయితే ట్రేడ్స్ అనేవి కొనసాగిస్తుంది చైనా. 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం అట్లా ఉంటుంది మరి కథ. వేరే లెవెల్లో ఉంటుంది, వేరే లెవెల్లో అయితే ఉంటుంది. 100% చెప్తున్నా. ఇప్పుడు ఎక్కువ రిసోర్సెస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే చైనా వల్ల ఎంబసీ అంటే చైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పోర్ట్ ఏదైతే ఉందో వ్రాదార్ పోర్ట్ అంటారు సార్, అది బలోచిస్తాన్ది చైనా వాళ్ళకి అప్పచెప్పేసారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ ఒక సిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇవన్నీ కూడా చైనాకు ఉన్నాయి. కాబట్టి ఇక మరి పాకిస్తాన్తో పని ఏముంది, డైరెక్ట్ బలోచిస్తాన్తోనే డీలింగ్స్ అనేవి చేసుకోవచ్చు కదా. ఆ విధంగా మనకి కొన్ని పరిణామాలు అయితే చేసుకోబోతుందని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇండియా ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి లేసిపోయినా మీరు కింద కామెంట్ అయితే చేసేసేయండి. నన్ను అడిగితే మాత్రం ఇండియా కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ ఎంబసీ కావచ్చు, వాళ్ళని సపరేట్ కంట్రీగా గుర్తించడం కావచ్చు, వాళ్ళకి ఆర్మీ సపోర్ట్ ఏదైతే ఉందో ఆర్మీ సపోర్ట్ కూడా తీసుకురావాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఐక్యరాజ్య సమితిని వీళ్ళైతే కోరుతున్నారు కదా, అది కూడా అప్రూవ్ అయితే మంచి పని అయితే అవుతుంది. వాళ్ళు సైన్యాన్ని కూడా మాకు మోహరించాలి అని చెప్పేసి అంటున్నారు, ఐక్యరాజ్య సమితిని కోరుతున్నారు. మరి ఐక్యరాజ్య సమితి ఏమని డిక్లరేషన్ ఇస్తుందో ఎట్లా ఉంటుందని చెప్పేసి మనకైతే తెలీదు. అది వచ్చినప్పుడు మళ్ళీ మనకైతే వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఇంకా మరి నెక్స్ట్ వీడియో ఏంటంటే రేపు పొద్దున 8 గంటలకేమో వస్తుంది అనుకుంటా, 8 లేదా
11 గంటలకు ఈ రెండు గంటలలో మధ్యలో మీకైతే ఈ ఒక వీడియో వస్తుంది. మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దాంట్లో రాబరీ జరిగింది, అది ఎట్లా జరిగింది, ఏం కదా, దాని ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందని చెప్పేసి ఒక వీడియో అయితే వస్తుంది అనమాట. ఆ వీడియో తప్పకుండా మీరైతే చూడాల్సినటువంటి వీడియో. కొన్ని ముచ్చట్లు ఉంటాయన్న, మరి ఆ వీడియో అయితే చూసేయండి. వీడియోకి అయితే ఇంత. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ మీద ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీంద్ర శుభబాయ్.